నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. ఓట్లు కొన్న ఎన్ఆర్ఐలకు చంద్రబాబు స్పెషల్ థ్యాంక్స్. ఆ మాట వింటే బాబు ఏమైపోవాలి? కూటమిలో దడ పుట్టించే లెక్క ఇది. చంద్రగిరిలో బైపోల్ లాజిక్ మిస్ అయిన నాని. పిల్లలు బాల్యాన్ని ఆస్వాదిస్తున్నారా? చంద్రబాబు నాయుడు టాప్ ప్రయారిటీ ఎవరో ఆయన చెప్పకనే చెప్పుకున్నారు. పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలు, ప్రాణాలొడ్డి పోరాడిన వారు, ఇంకా పార్టీ కోసం కొట్లాడుతున్న వారు వీళ్ళంతా పక్కకు పోయారు. కేవలం పార్టీ కోసం ఓట్లు కొనడానికి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడుకు ఫస్ట్ ప్రయారిటీ అయిపోయారు. పోలింగ్ తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు వరాలు కురిపిస్తున్నది ఎన్ఆర్ఐ తెలుగుదేశం వారికే. వారు ఏర్పాటు చేసుకున్న విందు సమావేశంలో చంద్రబాబు జూమ్ ద్వారా ప్రసంగించి వారికి థ్యాంక్స్ చెప్పుకున్నారు, వరాలు అందించారు. చంద్రబాబు నాయుడు కోటరీ ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుగుదేశమే అధికారంలోకి వస్తే గనుక పాలనలో ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయో ఇదే పెద్ద ఉదాహరణ. ఎన్ఆర్ఐ తెలుగుదేశం వారి కథాకమామేషు వేరు. వారంతా కేవలం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని రాలేదు. అదనంగా 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తమ పల్లెల్లో ఓట్లు హోల్సేల్గా కొనడానికి వచ్చారు. తమ ప్రత్యర్థి పార్టీకి పడే ఓట్లను కుటుంబాలుగానే ప్రలోభపెట్టి డబ్బులిచ్చి కొనడం కోసమే డబ్బు సంచులతో వచ్చారు. ఈ సంగతి ఆరోపణ కాదు, నిజం. ఎన్ఆర్ఐ తెలుగుదేశం కన్వీనర్ కోమటి జయరాం ఈ మేరకు ఎన్ఆర్ఐలతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో స్వయంగా చెప్పిన మాటలు వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలోని మాటల్ని ఆయన సమర్థించుకున్నారు కూడా. ఆ రకంగా తన కోసం, తన పార్టీని గెలిపించడం కోసం, తనను 4వ ముఖ్యమంత్రిని చేయడం కోసం విదేశాల నుంచి తరలి వచ్చిన వారితోనే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా జూమ్ ద్వారా సమావేశమై స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే ఎన్ఆర్ఐల పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తామంటున్నారు. అంటే మీరు దోచుకోవడానికి మళ్ళీ డోర్లు తెరుస్తాం అని సిగ్నల్ ఇస్తున్నారన్నమాట. ఎన్నికల ఫలితాలపై నాయకులు లెక్కలేస్తున్నారు. మీడియాతో మాట్లాడే సందర్భాల్లో ఎన్ని ప్రగల్భాలు పలికినా అంతర్గత సమీక్షలో మాత్రం నిజాలు మాట్లాడుకుంటున్నారు. అయితే మీడియాతో కూడా నిజాలే మాట్లాడి చంద్రబాబుకు ఆయన పార్టీ నాయకుడు షాక్ ఇచ్చారు. విశాఖ ఫలితాలపై ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ దిమ్మ తిరిగే వాస్తవాలు చెప్పారు. విశాఖ నార్త్తో పాటు మరో 2 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోతున్నట్టు గండి బాబ్జీ తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయం వేదికగా ఆయన ఎన్నికల ఫలితాలను నిర్మోహమాటంగా వివరించడం గమనార్హం. నార్త్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు ఓటమి తప్పదని ఆయన తేల్చి చెప్పడం టీడీపీకి షాక్ ఇస్తోంది. అలాగే మరో 2 స్థానాల్లో ఓటమి తప్పదన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా విశాఖలో మాత్రం బొక్కబోర్ల పడింది. విశాఖలోని 4 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీనే గెలిచింది. అలాగే గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అధికారంలోకి వస్తామని ఎల్లో కూటమి ఉధృతంగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో విశాఖలో 2-3 స్థానాల్లో టీడీపీ ఓడిపోతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెప్పడం చర్చనీయాంశమైంది. నాకు డౌట్ ఉన్నది ఏంటంటే, ఒకటి నార్త్ అని నాకు డౌట్ ఉన్నది. తర్వాత తప్పే ఉంది, నేను మామూలు జనరల్గా నేను చెప్పేది మరి ఆబ్జెక్ట్ అనుకున్నా. ఓకే, 2 పోతాయి అనుకుంటున్నా, అంటే 2 లేక 3 రైట్ 5 వచ్చినట్టు కదా. ఎన్నికలు ముగిసి 3 రోజులవుతోంది. గెలుపోటములపై ఎవరి లెక్కలు వారివే. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ దఫా 2% మేరకు ఓటింగ్ శాతం పెరగడంపై రకరకాల విశ్లేషణలు. అయితే ఎవరి వల్ల ఓటింగ్ శాతం పెరిగిందనే కీలక విషయాన్ని రాజకీయ పార్టీలు విస్మరించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేయడం విశేషం. ఈ దఫా 1.64 కోట్ల మంది పురుషులు, అలాగే 1.69 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సమాచారం. మగవాళ్ల కంటే 5 లక్షల మంది మహిళా ఓటర్లు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొనడంపై వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. మహిళల్లో 57 నుంచి 60% వరకు వైసీపీ వైపే అని పలు సర్వే సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహిళలు ఎక్కువగా పాల్గొనడంపై కూటమి నేతలు పైకి ఎన్ని చెబుతున్నా లోపల భయపడుతున్నారు. తమ కొంప ఎక్కడ ముంచి ఉంటారు అని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారనే చర్చకు తెరలేచింది. వైఎస్ జగన్ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ను వ్యతిరేకించాల్సిన అవసరం వారికేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది.
కావున మహిళలు ఓటింగ్లో ఎక్కువగా పాల్గొనడం తమకు సానుకూలతగా అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు అమలు కావనే భయమే మహిళలను ఎక్కువగా ఓట్లు వేయడానికి ప్రేరేపించిందనే వాదనను వైసీపీ ముందుకు తెస్తోంది. ఏది ఏమైనా పురుషుల కంటే 5 లక్షల మంది మహిళలు ఎక్కువగా ఓట్లు వేయడం కూటమికి దడ పుట్టించే అంశమే. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి పూర్తిగా మైండ్ పోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదు. తిరుపతిలో తనను హత్య చేయాలనే ప్రచారం చేసుకోవడం ద్వారా సానుభూతి, అలాగే టీడీపీ పెద్దల గుడ్ లుక్స్లో పడాలనే తాపత్రయం ఆయనలో కనిపిస్తోంది. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో నానిపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అయితే ఆ దాడికి ముందు ఏం జరిగిందో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో నాని నాటకాన్ని కట్టిపెట్టాలనే డిమాండ్ కూడా వస్తోంది. చంద్రగిరిలో తాను గెలుస్తాననే భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హత్య చేయించడానికి ప్రయత్నించారనేది నాని ఆరోపణ. అలాగే తాను చనిపోతే ఉప ఎన్నిక వస్తుందనే ఆశ చెవిరెడ్డిలో ఉందని ఆయన అంటున్నారు. ఉప ఎన్నికలో తన భార్య సుధా నిలబడుతుందని నాని చాలా కబుర్లే చెప్పారు. ఇక్కడే నాని లాజిక్ మిస్ అయ్యారు. తాజా ఎన్నికల్లోనే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవలేకపోతే ఉప ఎన్నికల్లో మాత్రం ఎలా విజయం సాధిస్తారనే ప్రశ్నకు నాని సమాధానం చెప్పాలి. పైగా తనకు ఏదో జరిగి భార్య సుధారెడ్డి పోటీ చేస్తే మరింత సానుభూతి వస్తుందని నానికి తెలియకుండానే మాట్లాడారని అనుకోవాలా? చెవిరెడ్డి ఏమైనా అంత అమాయకుడిగా కనిపిస్తున్నారా? ఏదో ఒకటి మాట్లాడి సానుభూతి పొందాలని నాని తప్పిస్తున్నట్టున్నారు. చేతిలో ఎల్లో మీడియా ఉంది కదా అని కేవలం తనపై దాడిని మాత్రమే హైలైట్ చేస్తూ మోహిత్ రెడ్డి ఆయన అనుచరులపై దాడుల్ని కప్పిపెట్టాలనుకోవడం దుర్మార్గం అని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో బాల్యానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. బాల్యం మధురమైంది. బాల్య జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతుంటాయి. అసలు బాల్యం అనేది లేకపోతే జీవితం లేనట్టే. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటి పిల్లలకి బాల్యం అంటే ఏంటో తెలియని పరిస్థితి. గ్రామీణ జీవితం విధ్వంసంతోనే మనిషి జీవన విధానంలో అనూహ్య మార్పులు. ఇప్పుడు 25 లేదా 30 ఏళ్లలోపు పిల్లలకు బాల్య జీవితం కొద్దో గొప్ప మధుర స్మృతుల్ని మిగిల్చి ఉంటుంది. అంతకు తక్కువ వయసు ఉన్న వారికి బాల్య జీవితం అడపాదడపా మాత్రమే గుర్తు ఉంటుంది. ఇక అంతకు తక్కువ వయసు ఉన్నవారు ఏ మాత్రం బాల్యాన్ని ఆస్వాదిస్తున్నారో చెప్పలేని పరిస్థితి. బాల్యం అంటే గ్రామీణ ప్రాంతాల్లో గడపడమే. అవ్వతాత, చిన్నాన్న, పెదనాన్న, అత్త, మామ, వారి పిల్లలు, ఇలా అనుబంధాలతో పెరగడం. అలాగే పల్లెల్లో ఈత సరదా తీర్చుకోవడం. ఈత నేర్చుకోవడానికి బావులకు వెళ్ళిన జ్ఞాపకాలని తలుచుకుంటే ఇప్పటికీ మనం పిల్లలవుతాం. ఈత నేర్చుకోవడానికి ముందు మునగబేళ్లు కడుతుంటే భయంతో ఏడుస్తూ దూరంగా పరిగెత్తే సన్నివేశాలని గుర్తు చేసుకుంటే అప్పుడు అలా చేశామా అని మనలో మనమే నవ్వుకుంటాం. అలాగే పల్లెల్లో వేసవికాలంలో తేనె లేపడాలు, తాటి ముంజులు కొట్టించుకుని తినడం, రకరకాల రుచికరమైన మామిడి పండ్లను తోటల నుంచి తెచ్చుకుని ఆవురావురమని తినడం. అబ్బో, గతించిన రోజులే జీవితంలో గొప్పవనే ఫీలింగ్. అలాగే పల్లెల్లో చిల్లా కట్టే, కబడ్డీ, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆటల్ని స్నేహితులతో కలిసి ఆడిన రోజులు జీవితాంతం నీడలా వెంటాడుతూనే ఉంటాయి. రాత్రివేళ ఇళ్ల వద్ద ఆరుబయట చందమామ వెన్నెల్లో మనసును జోకొట్టే చల్లని గాలిని శ్వాసిస్తూ నిద్రపోయిన రోజుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇప్పుడు పిల్లలు పల్లెలకు వెళ్తున్నారా అంటే చాలా తక్కువనే చెప్పాలి. సెలవుల్లో సైతం ఏదో ఒక కోచింగ్ పేరుతో పిల్లల్ని తల్లిదండ్రులు చావుగొడుతున్నారు. తమకంటూ పుట్టిన ఊరు, బంధువులు ఉన్నారని వారితో పిల్లలు అనుబంధం పెంచుకునేలా చేయాలనే స్పృహ తల్లిదండ్రుల్లో కొరవడింది. ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్స్కు వెళుతూ గంటకు రేటు కడుతున్న పరిస్థితి. ప్రతి నిమిషాన్ని డబ్బుతో లెక్క కడుతూ భయంగా గడపడమే తప్ప ఆస్వాదించే ప్రశ్నే ఉత్పన్నం కావడం లేదు. అలాగే పట్టణాలు, నగరాల్లో జీవిస్తూ ఆకాశం, నక్షత్రాలు, చందమామ, వెన్నెల, చెట్ల నుంచి వీచే చల్లని గాలిని శ్వాసిస్తూ బాల్యాన్ని ఆస్వాదించే భాగ్యం ఇప్పటి పిల్లలకు ఎంతమందికి ఉంది? ఇది వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.